నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ అరెస్ట్ విషయంలో ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, జగన్ పైన సౌర విద్యుత్ విషయంలో అదేంటి లంచాలు తీసుకున్నారు అని అరెస్ట్ చేయాలి అని చెప్పి చాలా వినిపించాయి. అండ్ ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు పదవి తీసుకోగానే కూడా ఫస్ట్ ఆయన తీసుకుపోయే యాక్షన్ కూడా ఇదే ఉంటుంది అని కూడా అందరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన రీసెంట్ గా స్పందించిన విధానం పైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఈ సౌర విద్యుత్ కొనుగోళ్లు అనేటువంటి దానికి సంబంధించి అమెరికాలో కేసులు నమోదయ్యాయి. అదానీ మీద. అదానీ కంపెనీతో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. పవర్ అంటే ఆ పవర్ మేము కొంటామని చెప్పి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఆయన ఈ ఒప్పందాలు చేసుకోవటానికి వెనకాల ఒక బలమైనటువంటి కారణం ఉంది. ఆయన కొంచెం ఎన్డీఏతో దగ్గరగా మసలుతూ ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో అదానీ అంబానీ తర్వాత అమిత్ షా ఈ ముగ్గురు ఒక త్రయంగా నడిచినటువంటి ఒక సందర్భం ఉంది. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్లో నుంచి ఆయన అదానీకి ఈ కొనుగోళ్లు చేస్తానని చెప్పాడు. నిజానికి అది చాలా పెద్ద మొత్తం, ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేయటం. దానికి అంగీకరించాడు ఈయన. దానివలన రాష్ట్ర ప్రయోజనాలకి నష్టం జరుగుతుంది. అయినప్పటికీ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నందుకు గాను ఈయనకి కొంత ముడుపులు చెల్లించాను అనేది అతను చెప్పాడు అదాని. అయితే అది కన్ఫెస్ అవుతూ ఆయన ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల. అయితే ఏం జరిగింది, ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల్లో అది కూడా ఉంది. ఆయన ప్రభుత్వాలకి డబ్బులు ఇచ్చాడు అని. ఈ డబ్బులు ఇచ్చారు అనేది 1750 కోట్లు అని చెప్తున్నారు. ఇది నేరుగా అప్పటి ప్రభుత్వ పెద్దకే ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికే నేరుగా ఇచ్చారు అనేది. దీని మీద ఆ మధ్య షర్మిల గారు మాట్లాడుతూ అమెరికాలో కూడా నేరాలు చేసావా అన్నా అని మాట్లాడింది ఆవిడ అమాయకంగా. అంటే ఎప్పుడైతే బిజినెస్ గ్లోబల్ అయిందో ఆటోమేటిక్గా నేరాలు కూడా గ్లోబల్ లెవెల్లోనే జరుగుతాయి. ఇది తెలియక మాట్లాడినటువంటి మాట. అమెరికాలో నేరం చేశాడు అనేది. అమెరికాలో నేరం చేశాడని కాదు. ఆ కంపెనీ అమెరికాలో కూడా ఉంది, దాని తాలూకా యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ. ఆ కంపెనీకి సంబంధించిన పర్స్పెక్టివ్స్ ఇవన్నీ చెబుతూ వాళ్ళ నివేదికల్లో మేము బలానా చోట్ల మా ఆపరేషన్స్ ఉన్నాయని చెప్పుకుంటారు. ఆ చెప్పుకున్నటువంటి క్రమంలో ఆంధ్రాలో కూడా మా యాక్టివిటీ ఉంది అని చెప్పుకుంటూ ఆ ప్రభుత్వంతో ఈ ఒప్పందాలు ఉన్నాయి మాకు అని చెప్పారు. అయితే ఆ ఒప్పందాలు ఈ ప్రాతిపదికన జరిగినాయి అనేది ఎస్టాబ్లిష్ చేశారు. చేసి ఇక్కడ 1750 కోట్లు ఈయనకు లంచం ఇచ్చి చేశారు అనేది ఎస్టాబ్లిష్ అయింది. అది అయితే ఆ కేసులో ఇమ్మీడియట్గా ఈయన అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని అని తెలుగుదేశం వైపు నుంచి కొంతమంది డిమాండ్లు చేశారు. డిమాండ్లు చేసినంత మాత్రాన్ని అరెస్టులు చేయటం అనేది కరెక్టా అనేది ఒక అభిప్రాయం చంద్రబాబు నాయుడుకి ఉంది అనేది నిన్న మాట్లాడాడు ఆయన. ఇది సీరియస్గా ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి గనక నేరం నిరూపితమైంది అనో లేకపోతే ఏదో అక్కడి నుంచి డెసిషన్ వచ్చిన తర్వాత మనం అరెస్ట్ చేయటం వేరు, కానీ మనం ముందే చొరవ చేయటం ఒకటి. రెండోది ఆ ఒప్పందాలు రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఒప్పందాలు రద్దు చేసుకోవాలంటే ఈయన పెనాల్టీ పే చేయాలి గవర్నమెంట్ వైపు నుంచి. ఆ అగ్రిమెంట్లో అలా ఉంది. అది అలాంటి అగ్రిమెంట్ మీద ఆయన సంతకం పెట్టాడు. ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ అగ్రిమెంట్లు క్యాన్సిల్ అయిన తర్వాత మాత్రమే ఏదైనా నిర్ణయం తీసుకోగలరు వీళ్ళు. ఈ ఒప్పందాలు అమలులో ఉండగా అరెస్టులు చేయటం ఇలాంటివి కొంత ఇబ్బందికరం. అందుకని డిలే చేస్తున్నాడు, అదొకటి. రెండోది ప్రాపర్ డెసిషన్ కోర్టు నుంచి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు ఆయన. కోర్టు నుంచి నిర్ణయం వచ్చాక అరెస్ట్ చేయాలి తప్ప పేపర్లోనో ఎక్కడో చదివేసి లేకపోతే ఏదో సమాచారం ఉంది కాబట్టి అరెస్ట్ చేయటం అనేది అది చేయటం కుదరదు. గతంలో చంద్రబాబుని ఆయన అరెస్ట్ చేశాడు కాబట్టి పగ తీర్చుకోవడానికి అరెస్ట్ చేశాడు అనేటువంటి ఇదొక మంచి అవకాశము అని అనేసి కూడా అందరూ అనుకుంటూ ఉన్నారు. అవకాశం అది కూడా మాట్లాడాడు నిన్న ఆయన.
అరెస్ట్ చేయాలి అనుకుంటే అంటే చాలామందికి ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, కక్ష సాధింపు చర్యగా అరెస్టులు చేస్తారు అని. మరి అదే నిజమైతే నేను పవర్లోకి వచ్చిన ఇమ్మీడియట్గానే అరెస్ట్ చేయాలి కదా అతన్ని. అయితే ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ సోలార్ పవర్ అగ్రిమెంట్లకు సంబంధించిన వ్యవహారంలో ఈయనకు ముడుపులు ముట్టాయి అని చెప్పి ఒక నిర్ధారణ వాళ్ళు చేయటం, అమెరికన్ కోర్టుల్లో నిర్ధారణకి రావటం అనేది లడ్డూ లాంటి అవకాశం అనే మాట కూడా వాడారు వీళ్ళు. ఒక అద్భుతమైన అవకాశం, జగన్మోహన్ రెడ్డిని ఇమ్మీడియట్గా లోపల వేయొచ్చు అని. దీనికంటే ముందు జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి గతంలో. ఆ కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఆయన జైలు కొత్త ఏం కాదు, ఆయన అరెస్ట్ చేస్తే హ్యాపీగా జైలుకి వెళ్ళిపోతాడు. అయితే అక్కడ 16 నెలలు ఉన్నటువంటి చరిత్ర కూడా ఉంది ఆయనకి జైల్లో. ఆ కేసుల్లో పురోగతి లేదు. ఆ కేసుల్లో పురోగతి లేదు. దానికి సంబంధించి 2 కేసులు నడుస్తున్నాయి. ఎందుకు ఆ కేసుల్లో ఇంకా ఆయన బయట ఉంచారు? ఏదో ఒక జడ్జిమెంట్ రావాలి కదా, అవుట్కమ్ లేకుండా ఎంతకాలం ఆయన అలా బెయిల్ మీద బయట ఉంచుతారు అని చేగొండి హరిరామ్ జోగయ్య గారు ఒక పిటిషన్ వేసున్నాడు. దాంతోపాటు రఘురామకృష్ణరాజు కూడా ఒక పిటిషన్ వేసున్నాడు. కోర్టుల్లో జగన్ కేసులు వేగంగా ఎందుకు కదలటం లేదు అనే దీని మీద. కాబట్టి ఆ డెసిషన్స్ ఒకటి రావాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాత ఎలాగో అరెస్ట్ చేస్తారు. అంటే జగన్ అరెస్ట్ చేయడం ప్రధానమా, లేకపోతే ఈ సౌర విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందంలో జరిగినటువంటి అవకతవకల గురించి ప్రపంచానికి తెలియటం అవసరమా అనేది ఒక ప్రశ్న. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, ఇది చంద్రబాబు ఉన్నా జరిగి ఉండేది. ఇలాంటి క్రైమ్ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ జరిగేది, ఎవరున్నా జరుగుతుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా జరుగుతుంది. ఎందుకంటే అదాని చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఆయన కేంద్రం నుంచి తన ఆపరేషన్స్ నడపటంతో వీళ్ళు అనివార్యంగా సంతకాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ముడుపులు కూడా చాలా ట్రాన్స్పరెంట్గానే ఇచ్చుంటాడు ఆయన. కాబట్టి అంటే లైజానింగ్ అంటున్నారు, ఇదివరకు లంచాలు అనేవాళ్ళు, ఇప్పుడు లైజానింగ్ అని చెప్పి అంటున్నారు. ప్రతి కార్పొరేట్ కంపెనీకి లైజానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు, మీకిది మాకది అనేటువంటి పద్ధతిలో డీల్స్ జరుగుతున్నాయి. రాజకీయం వ్యాపారంగా మారిపోయి రాజకీయ వ్యాపారమే నడుస్తోంది ఇప్పుడు ఒకటి. రెండోది, ప్రభుత్వాలు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయినాయి 90 తర్వాత. నూతన ఆర్థిక విధానాలు అమలవటం మొదలైన తర్వాత ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలని ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోవటం వలన ఇలాంటి ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. అంతకుముందు ప్రభుత్వ రంగంలో ప్రధానమైనటువంటి పరిశ్రమలు ఇవన్నీ ఉండేవి. ప్రైవేట్ రంగంలో అంటే ప్రజల రోజువారీ యాక్టివిటీతో సంబంధం లేనివన్నీ బయట ఉండేవి. ప్రజల రోజువారీ జీవితంలో ప్రధాన పాత్ర వహించేటువంటి ఉత్పాదన రంగం అంతా కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండేది. ఉండటం వలన ఏంటంటే ప్రజలకి ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవ దొరుకుతుంది అనేది అభిప్రాయం అప్పుడు జవహర్లాల్ నెహ్రూ కాలం నాడు. అది మారిపోయింది. ఎప్పుడైతే మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశించిందో పివి నరసింహారావు గారు అలాగే మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఇలాంటి డీల్స్ చాలా జరిగినాయి. అంటే ప్రతి దానిలోనూ ఒక తప్పు పట్టుకోవచ్చు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి డీల్స్ అన్నీ, వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రాక్టులు, మొదటిసారిగా మొబిలైజేషన్ అడ్వాన్స్ అనే పేరుతో కాంట్రాక్ట్ ఇచ్చి అడ్వాన్స్ కూడా ఇవ్వటం మొదలుపెట్టింది గవర్నమెంట్. ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ కాంట్రాక్టర్కి చేరిన తర్వాత అది ఇంకో రూపంలో మళ్ళీ వీళ్ళకే చేరేది. అట్లా పోగు చేసినటువంటి డబ్బులతోనే జగన్మోహన్ రెడ్డి సాక్షి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశాడు అనేది ఆరోపణ. కాబట్టి ఆయన చాలా ప్రాపర్టీసు దీనిలో ఉన్నాయి, ప్రస్తుతం అటాచ్మెంట్లో ఉన్నాయి. ఈ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్కి సంబంధించిన నిర్ణయాలు నేను తీసుకోలేను అని అనబట్టి షర్మిల గారితో ఆ వివాదం నడుస్తోంది. ఆస్తుల పంపిణీకి సంబంధించి ఇన్ని గొడవలు ఉన్నాయి అక్కడ. అందుకని ఇది ఏ ప్రభుత్వం ఉన్నా చేసేదే. తెలుగుదేశం పార్టీ నిర్ణయాల మీద ఖచ్చితంగా కార్పొరేట్ల ప్రభావం ఉంటుంది. ఇది లేకుండా చేయటం అనేది కుదిరే పని కాదు. వరల్డ్ బ్యాంక్ కనుసన్నల్లో ప్రపంచం నడుస్తోంది. అందుకని చట్టాల్లో కూడా ఈ మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు. అంటే మారిన
ప్రపంచంలో మారని చట్టాలు అవి కొంత ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని కూడా మారిస్తే కొంతవరకు అంటే కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకురావటం అనేది జరుగుతోంది ఇప్పుడు. ఓకే. ఈ ప్రొసీజర్ జరుగుతోంది. రెండోది అమెరికాలో కేసులు పెట్టడం ఏమిటి అనేది ఒక వింత. ఆ, అమెరికాలో ఎందుకు కేసులు పెట్టారు అంటే పర్టికులర్గా ఇది వాళ్ళకి విదేశీ కంపెనీ, వాళ్ళ వాళ్ళ మార్కెటింగ్ వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళందరూ ఒక రకమైనటువంటి గ్లోబల్ పోటీలో ఉన్నారు. ఈ పోటీలో భాగంగానే వీళ్ళని కంట్రోల్ చేయటంలో భాగంగానే ఈ కేసులు నమోదయ్యి ఇవేమీ పెద్దగా ప్రభావం చూపిస్తాయని నేనైతే అనుకోవడం లేదు. అది అమెరికన్ కోర్టులోనే పోతుంది. అది రైట్. ఆయన ఏదో పద్ధతిలో అదానీ బయటకు వచ్చేస్తాడు. అదానీ బయటకు వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు బయటకు వచ్చేస్తాడు. వచ్చేస్తారు. అవును. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా ఈయన అరెస్ట్ చేయటం అనేది ఈయన చేతుల్లో ఉన్న పని కాదు. అంటే ఈ పర్టిక్యులర్ అదానీ కేసు గురించి అయితే అరెస్ట్ చేయడం కుదరదు. అరెస్ట్ చేయడం కుదరదు. ఇంకేదైనా అంటే అతని ప్రభుత్వ హయాంలో జరిగిన ఇతర అవకతవకలు ఓకే. వాటి మీద చేయొచ్చు, రైట్. దాని మీద అరెస్ట్ చేయొచ్చు. కానీ అరెస్ట్ చేయటం వలన అనవసరంగా మైలేజ్ ఇస్తామా అనేటువంటి ఒక భయం ఉంది చంద్రబాబుకి. అందుకని తను కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం కన్నా కూడా ఆల్రెడీ ఆయన మీద గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులే ఉన్నాయి. ఆ కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు ఆయన. దానిలో బెయిల్ రద్దు చేయించటమో లేకపోతే ఆ కేసుల్లో ఒక జడ్జిమెంట్ రావటమో, ఆయన దోషిగా తేలితే ఎలాగో శిక్షలు పడతాయి. శిక్ష పడితే ఆయన ఆటోమేటిక్గా జైలుకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ కేసులను వేగవంతంగా నిర్వహించటం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు చంద్రబాబు. ఈ గొడవ కంటే కూడా ఇది పెడితే సింపతి వస్తుంది. అదైతే ఈయనకు సంబంధం లేని గొడవ. ఆయన ఎప్పుడూ చేసినటువంటి గొడవలు అవన్నీను అంటే పెట్టుబడుల సమీకరణ కోసం ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అనేది క్రైమ్. దానిలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఉన్నాడు ఆ కేసుల్లో. కాబట్టి ఆ కేసుల్లో గనక శిక్షలు పడితే అప్పుడు చంద్రబాబు చేతికి మట్టి అంటకుండా పని జరుగుతుంది. రైట్. ఓకే. ఏంటి ఒక్కరి మీద ఒకరు గెలుపు సాధించారు, కక్ష చర్యలు అని ఇప్పుడు ఏవైతే మాట్లాడుతున్నారో ప్రజలకు కూడా ప్రతిదీ న్యూస్ అప్డేట్ ఉంటుంది, అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మైలేజ్ ఇచ్చే బదులు ఎందుకు ప్రాపర్ జడ్జిమెంట్ కోర్టు నుంచే రాని అని చెప్పి వెయిట్ చేస్తారు. ప్రాపర్ జడ్జిమెంట్ అంటే అది అమెరికన్ కోర్టు డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని పట్టించుకోవట్లేదు చంద్రబాబు. రైట్. ఆయన ప్రధాన కేంద్రీకరణ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ కోర్టులోనే ఉన్నాయి కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి. ఈయన పాత కేసులు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు అరెస్ట్ చేసిన సందర్భంగా నమోదైన కేసులు, ఆయన 16 నెలలు రిమాండ్లో ఉన్నటువంటి కేసుల్లో జడ్జిమెంట్లు వేగంగా వచ్చేస్తే అప్పుడు తన చేతికి మట్టి అంటకుండానే జగన్ జైలుకి వెళ్ళిపోతాడు. కాబట్టి అతను జైలుకి వెళ్తే ఆ పార్టీ ఆటోమేటిక్గా డైల్యూట్ అయిపోతుంది. అది జరగటం కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు ఆయన. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు ఒక కేసు వేసి ఉన్నాడు దాని మీద, ఎందుకు డిలే అవుతోంది అని. చేగొండి హరిరామ్ జోగయ్య గారు గతంలోనే వేసినటువంటి కేసు ఇప్పటికీ నడుస్తోంది. వీటిని కొంచెం వేగవంతం చేసి జగన్మోహన్ రెడ్డిని అలా రాడార్లోకి పట్టుకురావాలి అని చూస్తున్నాడు. ఈయన అరెస్ట్ చేయడు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం లాంటి పని చంద్రబాబు పెట్టుకోడు. అది పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చాడు నన్ను ఆయన. అందుకని ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వీటిలో ఏదో ఆయన్ని అరెస్ట్ చేస్తారు అనేది కరెక్ట్ కాదు. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆ రోజుల్లో అవకతవకలకి పాల్పడింది అని కొంతమంది కేసులు వేశారు.